దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడు దైవజనులు చెప్తారు, ముందు మనలో ఉన్న చెడుని, మనలో ఉన్న గుణాలని అప్పచెప్పుకుంటే దేవుడు వాటిని అన్నిటినీ మారుస్తారు అనేసి. సో నేను ఈ సంఘానికి రావడం 2021 అండి. సో వచ్చినప్పటి నుంచి నాలో ఉన్న మార్పు ఏంటంటే, ముందు పరిచర్యకు రావడానికి నేను 6 గంటలకు కరెక్ట్గా వచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు పరిచర్యకు రావడానికి మాత్రం ముందుగానే 5:15 కల్లా వచ్చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ చేంజ్ ఏంటంటే గొప్ప అనుభూతి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో గడపడానికి వారమంతా పనిచేసుకుంటూ ఉంటాము, కానీ అది జరగనిది ఈ సన్నిధిలో వచ్చినప్పటి నుంచి ఏంటంటే శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని ఇస్తాడంటారు ఆయన. సో ఆ బలాన్ని, ఆ శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఇచ్చుట్లో ఉన్న సాక్ష్యం చెప్పాను లాస్ట్ టైం కూడా. ఇవ్వడంలో ఉన్న సాక్ష్యం ఏంటంటే అండి, ప్రతిసారి ఇస్తున్నప్పుడల్లా కూడా నాలో కొత్త దారి తీస్తున్నాడు ఆయన. ప్రతిదానికిను నేను ఇవ్వడంలో, చేయడంలో అన్నిట్లోనూ దారి తీస్తున్నాడు. నేను ఇప్పటివరకు తెలుసా అండి, దేవుడిని నిబంధన చేసుకున్నాను. ఇప్పటివరకు అది ఒక్కటి నిబంధనే నెరవేరలేదు, మిగతా అన్నీ నెరవేర్చిపోయాయి ఇప్పటిదాకా. సో ఇవ్వాలనుకున్నది ఏంటంటే ఇంకా 2 లక్షల దశంభాగం, ₹1,00,000 సువార్తధనం నెలకి ఇవ్వాలని. దానికి నా చేతులు దేవుడు బహుగా ఆశీర్వదించాలని. కానీ ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో నాకు గత 6 నెలలుగా ఒక ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా ఇస్తూ, నేను పరిచర్యకి ఇంకా కూడా ఇవ్వడానికి మంత్కి 3-4 స్పాన్సర్స్ ఇవ్వడానికి నాకు సహాయం చేశాడు దేవుడు. సో ఇప్పటి వరకు అది మిస్ కాకుండా వస్తుంది కంటిన్యూస్గా. నేను ఒకప్పుడు ఒక ట్యాబ్లెట్స్కి మాత్రమే నెలకు ఒక 5-6 వేలు ఖర్చు పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు ₹1 కూడా మ్యాక్సిమం నేను ఖర్చు పెట్టట్లేదు ఇప్పుడు అసలు. ఆ రోగాలన్నీ కూడా తీసేశాడు. ఇది లాస్ట్ 1 ఇయర్ నుంచి, 1.5 ఇయర్ నుంచి నేను ఆ రోగాలకి మ్యాక్సిమం జ్వరము వాటికి కాకుండా ఆ పెద్ద పెద్ద రోగాలు ఖర్చు పెట్టిన డబ్బులన్నీ కూడా ₹1 నేను నా కోసం ఖర్చు పెట్టట్లేదండి అవన్నీ. సో ఈ గతకాలం అంతా దేవుడు చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అంకుల్ వాక్యాలు విని చాలా ఫైట్ చేస్తాను. పాపం నన్ను భరిస్తారు అంకుల్ బాగా. ఎందుకంటే వచ్చినప్పుడల్లా ఈ వాక్యం తీసుకున్నాను, అంకుల్ ఇంకా జరగలేదేంటి అంకుల్, ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు. కానీ నన్ను భరించినందుకు అంకుల్ మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ సాక్ష్యాలన్నీ దేవుడు దీవించి ఇంకా అనేకమైన గొప్ప కార్యాలు చేసి ఇంకా ఇచ్చేవారిగా చేయాలని దేవుడిని కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిందిగా.